ఓట్ల కోసమే రామమంత్రమా? ఈశాన్యంలో మరోసారి కమలం వికసిస్తుందా? ఎన్నికలపై నోట్ల రద్దు ప్రభావం ఎంత? యూపీలో హల్చల్ చేస్తున్న యువరాణులు ఎవరు? బాహుబలికి ఉత్తరాఖండ్తో ఏం పని? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను ఇవాల్టి పంచతంత్రంలో చూసేద్దాం. యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కీలకంగా మారాయి. గోవాలో అధికారం నిలబెట్టుకుంటూనే ఉత్తరాఖండ్లోనూ విజయం సాధించడం కమల దళానికి తప్పనిసరి. ఉత్తరప్రదేశ్లో అధికారం సాధించడం కీలకమైన విషయం. మరి ఈ ఎన్నికల గురించి బీజేపీ అధిష్టానం ఏమనుకుంటోంది? నోట్ల రద్దు నిర్ణయం తాజా ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? యూపీలో విజయావకాశాలు ఎలా ఉన్నాయి? వీటన్నింటికీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సమాధానాలు ఇచ్చారు. మణిపూర్లో పార్టీ బాధ్యతలు చూస్తున్న ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. యూపీలో ఖచ్చితంగా కనీస మెజార్టీని సాధిస్తామని, రామమందిరం అంశం ఓట్ల కోసం కాదంటున్న రామ్ మాధవ్తో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్. 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై మనతో మాట్లాడేందుకున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తున్న ఆయన మణిపూర్ ఎన్నికలను కూడా పార్టీ తరఫున నడిపిస్తున్నారు. సార్, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇది మోడీ పాలనకు రిఫరెండంగా భావిస్తున్నారా? డిమానిటైజేషన్కి సంబంధించి దీన్ని ఒక రిఫరెండంగా భావించవచ్చా? ఎన్నికల్లో గెలుపు సాధించడం కోసమే పార్టీలు పనిచేస్తాయి. ఈ 5 రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు విజయం సాధించాలనే గట్టి ప్రయత్నంలో మా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. రాష్ట్రాల ఎన్నికలు రాష్ట్రాల్లోని ఆంతరిక విషయాల మీదనే ఆధారపడి ఎన్నికలు జరుగుతాయి. మోడీజీ పాపులారిటీ దేశవ్యాప్తంగా చాలా బలంగా ఉన్న విషయం మేమే కాదు, నిష్పక్ష విశ్లేషకులు కూడా చెప్తున్న విషయము. అయితే ఈ ఎన్నికలు ప్రధానంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోకల్ ఇష్యూస్ మీదనే ఆధారపడి ముఖ్యంగా జరగబోతున్నాయి. మాకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్నే ముఖ్యమైన అంశంగా చేసుకుని ప్రధాని మోడీజీ ఏ విజన్ అయితే తీసుకుని దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారో ఆ విజన్లో కలిసి మాతో భుజం కలిపి ముందుకెళ్లే ప్రభుత్వాలు రావాలి, అప్పుడే ఆయా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనే ఒక విషయాన్ని ఆధారంగా చేసుకుని మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ పైన అందరి దృష్టి ఉంది. ఉత్తరప్రదేశ్లో 2014లో మీరు 72 సీట్లు లోక్సభ సీట్లు సాధించారు. ఈసారి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ? బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ ఒకటే సవాల్ విసురుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఉత్తరప్రదేశ్ డెఫినెట్లీ మాకు చాలా కీలకమైన ఎన్నిక. పార్లమెంటు విజయం తర్వాత ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మా పార్టీ చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో గట్టి ప్రయత్నం మేము చేస్తున్నాం. సమాజ్వాదీ, కాంగ్రెస్ ఏకమయ్యి బీజేపీని గెలుపు నుంచి ఆపాలనే ప్రయత్నాన్ని చేస్తున్నమాట వాస్తవము. అయితే క్యాంపెయిన్లో కానివ్వండి, పబ్లిక్కి రీచ్ అవడంలో కానివ్వండి, కార్యకర్తల ఆధారంగా కానివ్వండి, మేము తప్పనిసరిగా ముందున్నాము. ఆ రాష్ట్రంలో కనీస మెజార్టీని సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతామనే విశ్వాసం మాకుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో 337 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇప్పుడు అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నం చేస్తుందని మీరు అంటున్నారు. బీహార్లో మీరు రిజర్వేషన్ల అంశాలు ఏవైతే దెబ్బతిన్నారు, ఇప్పుడు కూడా రిజర్వేషన్ల అంశాన్ని మళ్ళీ తెరపైకి వచ్చింది. సో ఇటువంటి అంశాలు ఏవైతే ద్వారా బీజేపీకి విజయావకాశాలు దెబ్బతగలదు. ఎన్నికల సమయంలో అనేక అంశాలు మా ప్రయత్నం వల్ల కావచ్చు, విపక్షాల ప్రయత్నం వల్ల కావచ్చు, యాదృచ్ఛికంగా కూడా కావచ్చు, అనేక విషయాలు చర్చలోకి వస్తాయి. అయితే మాకు సంబంధించినంత వరకు మా ఫోకస్ మొత్తం ఉత్తరప్రదేశ్ యొక్క అభివృద్ధి, డెవలప్మెంట్ని ఫోకస్గా చేసుకుని మేము క్యాంపెయిన్లో ఎలక్షన్ క్యాంపెయిన్ నడుపుతున్నాము. దాని ఆధారంగానే ప్రజలు మమ్మల్ని జడ్జ్ చేస్తారు అనే విశ్వాసం మాకుంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణాన్ని మరోసారి ప్రస్తావించారంటే మతపరమైనటువంటి పోలరైజేషన్కు మళ్ళీ మీరు దారితీస్తున్నారు. ఈ అంశం కేవలం ఓట్ల కోసం ఇటువంటి ఆరోపణ మీ పైన వస్తుంది, సమాధానం ఏంటి? ఈ ఆరోపణ అర్ధరహితమైన ఆరోపణ. భారతీయ జనతా పార్టీ 1989 నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఒక జాతీయ స్వాభిమానానికి సంబంధించిన ప్రశ్నగా ప్రతి ఎన్నికల ప్రణాళికలోనూ పెట్టింది. సెంట్రల్ ఎలక్షన్ మేనిఫెస్టో కానివ్వండి, స్టేట్ ఎలక్షన్ మేనిఫెస్టో కానివ్వండి, అదొక రిలీజియస్ ఇష్యూగా మేము ఎప్పుడూ తీసుకోలే. అయితే
89 నుంచి మొదలుపెట్టి 2014లో బీజేపీ మేనిఫెస్టో మీరు చూస్తే అందులోనూ రామ మందిరం మెన్షన్ ఉంది. అనేక అంశాలతో పాటు రామ మందిరం కూడా ఉంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్ కన్విక్షన్. కనుక దాన్ని ఆ విధంగానే ప్రతిపాదించడం జరిగింది. యూపీ ఎన్నికల్లో ముఖ్య అంశము యూపీ యొక్క అభివృద్ధి కాబోతున్నది. ప్రతి ఎన్నికల్లో మీరు ప్రస్తావిస్తున్నారు తప్ప రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చింది లోక్సభ ఎన్నికల్లో అనేటువంటి ఒక అంశం కూడా వస్తుంది. ఏమంటారు? రామ మందిర నిర్మాణం విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందున్నది. కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత తప్పనిసరిగా దాని విషయంలో ఏ విధమైన చర్యలు చేపట్టాలో అది చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది మేము దృఢంగా చెప్తున్నాం. మిగిలిన పార్టీలు ఈ మాట చెప్పడానికి కూడా జంకుతున్నాయి. దాన్ని అంతవరకు ఆ పరిధిలోనే దాన్ని తీసుకోవాలి. అదర్వైజ్ ఈ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ యొక్క అభివృద్ధి, ఉత్తరప్రదేశ్ లోపల బ్యాక్వర్డ్నెస్ని దూరం చేయడం, దీన్ని సెంట్రల్ పాయింట్గా చేసుకుని జరగబోతున్నాయి. ట్రిపుల్ తలాక్ లాంటి అంశాన్ని కూడా ప్రధాని చెప్తున్నటువంటి సందర్భం. సో బీజేపీ మళ్ళీ పోలరైజేషన్ వైపు వెళ్తుందనేటువంటి ఆరోపణ వస్తుంది. ఏమంటారు? ట్రిపుల్ తలాక్ ఇష్యూని మేము లేవనెత్తలేదు. ట్రిపుల్ తలాక్ ఇష్యూ పబ్లిక్ డిస్కోర్స్లోకి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు ముందు ముస్లిం మహిళలే కేసు వేశారు. ట్రిపుల్ తలాక్ పేరుతో మాకు అన్యాయం జరుగుతున్నది, దీని విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలి అని. కోర్టు కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం అడిగినప్పుడు ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పింది. అంతే తప్ప ఎన్నికల కోసమని బీజేపీ ఈ విషయం లేవనెత్తింది అనే ఆరోపణ ఏదైతే ఉన్నదో అది పూర్తి అసత్యము. ఆ విషయం కూడా కోర్టు ముందున్నది, అది ఎన్నికల అంశం కాదు. అంటే ఇంకా పంజాబ్ కానీ గోవా, ఉత్తరాఖండ్ ఇక్కడ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? గోవా, ఉత్తరాఖండ్లో బీజేపీ తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందనే విశ్వాసం మాకుంది. పంజాబ్లో తప్పనిసరిగా గట్టి పోటీ ఉంది. గట్టి పోటీని బీజేపీ ఎదుర్కొంటుంది. 15 సంవత్సరాలుగా రూలింగ్ పార్టీలో ఉన్నందువల్ల కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్ట్ కూడా ఆ రాష్ట్రంలో ఉంది. అక్కడ మంచి పోటీ బీజేపీ అకాలీదళ్ అలయన్స్ ఇస్తున్నది. మణిపూర్లో 5వ రాష్ట్రమైన మణిపూర్లో కూడా తప్పనిసరిగా పవర్లోకి రావడానికి అన్ని ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. మీరు ఇన్ఛార్జ్గా ఉన్న సందర్భంలో కాశ్మీర్లో పార్టీ అధికారంలోకి వచ్చింది, అస్సాంలో పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు, అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ వశమైంది. సో మణిపూర్ను బీజేపీ ఖాతాలోకి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? గత 2 సంవత్సరాల్లో దాదాపు 9 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నేను కేవలం 2 రాష్ట్రాలనే నేను ఎన్నికల్ని ముందు నడిపించడం జరిగింది. కాబట్టి సబ్జెక్టివ్ విషయం కాదు, నేనా వేరే వాళ్ళని ప్రశ్న కాదు. మణిపూర్కి సంబంధించినంత వరకు ఈశాన్య భారతంలో బీజేపీ అనుకూలమైన వాతావరణం ప్రబలంగా ఈ సమయంలో నిర్మాణమై ఉంది. మణిపూర్ ప్రభుత్వం 15 సంవత్సరాలుగా ఈ బోబీ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నది. మణిపూర్ చాలా వెనుకబడిన రాష్ట్రము. మణిపూర్లో 20% అన్ఎంప్లాయ్మెంట్ రేట్, దాదాపు సగం మంది యువకులకు ఉద్యోగాలు లేవు, టెర్రరిజం బాగా ఉన్నది. అటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మార్పును ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు, అభివృద్ధి ఈ 2 అంశాలని ప్రధానంగా తీసుకుని మేము ఎన్నికల్లో ముందుకెళ్తున్నాం. ఎన్నికల్లో ముందుకు మీరు 2 years నుంచి పనిచేస్తున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎకనామిక్ బ్లాకేజ్ జరిగింది. సో అక్కడ ఎన్నికలు శాంతియుతంగా స్వేచ్ఛగా జరిగేటువంటి వాతావరణం ఉందని మీరు భావిస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ? ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా జరిపించవలసినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉన్నది. ఎన్నికల సంఘాన్ని మేము అనేకసార్లు కలిసి కూడా ఈ విషయాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ బ్లాకేడ్ని తొలగించే బాధ్యత ఎన్నికల సంఘాన్ని. వాళ్ళు ఆ బాధ్యత తీసుకుని బ్లాకేడ్ని తొలగించి శాంతియుతంగా సక్రమంగా మణిపూర్ ఎన్నికలు జరిగేటట్లు చూడాలని మేము కోరుతున్నాం. మీరు చెప్తున్నారు మణిపూర్లో బలంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అక్కడ? బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే బంద్లు, బ్లాకేడ్లు లేనటువంటి మణిపూర్, డెవలప్మెంట్ దిశలో వేగంగా ముందుకు వెళ్ళేటువంటి మణిపూర్ని మేము నిర్మాణం చేస్తాము. గ్రేటర్ నాగా అనేది ఒక సమస్య ఉంది, అట్లాగే నాగా మైతీల మధ్య, తెగల మధ్య పోరాటం ఉంది. ఈ సమస్యలు చాలా దీర్ఘకాలంగా ఉన్నాయి. సో ఈ పరిష్కారానికి మీ దగ్గర ఏమైనా బ్లూ ప్రింట్ ఉందా? మణిపూర్కి సంబంధించినంత వరకు ఏవైతే ఈ 2 వర్గాల మధ్య సమస్యలు ఉన్నాయో వీటికి చాలా పెద్ద ఎత్తున కారణము ఆ రాష్ట్ర ప్రభుత్వము. ఈ బోబీ సింగ్ ముఖ్యమంత్రి తన రాజకీయ స్వార్థం కోసం హిల్స్లో ఉండే ప్రజలు, వ్యాలీలో ఉండే ప్రజలు, మైతేయిస్ అండ్ నాగాస్ మధ్యలో గొడవల్ని సృష్టించడానికి, వైమనస్యాలను పెంచడానికి అతని ప్రభుత్వం పనిచేసింది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ పని చేసింది. దానివల్ల వాళ్ళ మధ్య వైమనస్యాలు నిర్మాణమైనాయి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు హిల్స్లోనూ ఇటు వ్యాలీలోనూ కూడా అందరికీ సమన్యాయం జరిగేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము. డిమానిటైజేషన్ కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా
ఈ ఎన్నికల్లో ఉంది. సో డిమానిటైజేషన్ బీజేపీకి వరమా శాపం మారుతుంది? డిమానిటైజేషన్ ఎన్నికల కోసం చేసినటువంటి నిర్ణయం కాదు, మన దేశపు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం కోసం చేసిన పెద్ద విషయము. సహృదయంతో స్వాగతిస్తున్నారు, బట్ ఉద్దేశాన్ని స్వాగతిస్తున్నారు, కానీ ఇప్పటికే బ్లాక్ మనీ మొత్తం అకౌంట్స్లో చేరింది. ఏం సాధించారు అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఆర్బీఐ నుంచి ఇంతవరకు సమాధానం కూడా లేదు. ఏమంటారు? అందులో లక్షలాది మంది ఎవరైతే ఎక్కువ డబ్బుల్ని బ్యాంకులు ఇవాళ వేశారో వాళ్ళ లిస్ట్ ఐటీ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. వాళ్ళందరి యొక్క అక్రమ సంపాదన మీద విచారణ జరుగుతుంది. అయితే ఈ ఒక్క నిర్ణయం ద్వారా ఇంతవరకు బ్లాక్ మనీగా అకౌంట్స్లోకి రాకుండా ఉండిపోయిన మొత్తం డబ్బుల్ని అకౌంట్స్లోకి తీసుకొచ్చి అకౌంటబుల్ చేసేటటువంటి గొప్ప పరివర్తనని మోడీ గారు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. సో 2019 ఎన్నికలే మోడీ ప్రభుత్వ పరిపాలనకు రిఫరెండం అని చెప్తున్నారు. ఇప్పుడు జరిగేటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు స్థానిక అంశాలు ఎక్కువ ప్రభావం చూపుతాయనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇక డిమానిటైజేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి సంస్కరణ కాదు, ఇది పెద్ద ఎత్తున నల్లధనాన్ని నిర్మూలించే చర్య అని అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ అరవింద్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. వాళ్ళిద్దరూ వారి పార్టీలో యువరాణులు. ఇద్దరిది బలమైన రాజకీయ నేపథ్యం. ప్రజల్లోనూ అంతులేని చరిష్మా ఉంది. ఇన్నాళ్లు తెర వెనుక రాజకీయాలకే పరిమితమైన ఆ ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడు తెర ముందు కూడా దుమ్ము రేపుతున్నారు. యూపీలో హాట్ టాపిక్ గా మారిన ఆ యువ జోడీపై ప్రత్యేక కథనం. ప్రియాంక గాంధీ పరిచయం అవసరం లేని పేరు. దేశంతో బలమైన బంధాన్ని పెనవేసుకుపోయిన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ఆమె. తరతరాల వారసత్వానికి ప్రతీక. ఆమెను చూడగానే మాజీ ప్రధాని ఇందిరమ్మ రూపం అలా కళ్ల ముందు కదలాడుతుంది. నానమ్మ పోలికలు ఆమెలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయి. నడకలో అదో రకమైన రాజసం ఉట్టిపడుతుంది. మాట్లాడుతుంటే దగ్గర వాళ్ళెవరో ముచ్చట చెబుతున్నట్టుగానే ఉంటుంది. అయితే ఆమె ఎక్కువగా ప్రజల మధ్యలోకి రాలేదు. ఎన్నికల సమయంలోనూ ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ఆమె ప్రజలతో కనిపిస్తారు. అది కూడా తల్లి, సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే పరిమితమవుతారు. ఆ పరిమితులు దాటి ఇప్పటివరకు వేరే చోట ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంతకాలం అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన ప్రియాంక ఒక్కసారిగా దూకుడు పెంచారు. అనారోగ్యంతో తల్లి పార్టీ కార్యకలాపాలను సరిగా చూడలేని నేపథ్యంలో సోదరుడు రాహుల్ గాంధీకి ఆమె తోడుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా పొత్తుల ఎత్తులు, పార్టీలో చేరికలపై ఆమె దృష్టి సారించారు. తాజాగా యూపీ శాసనసభ ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీతో పొత్తు విషయంలో ప్రియాంక పేరు బాగా వినిపించింది. ప్రియాంక జోక్యం వల్లే ఎస్పీ కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరిందని, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్తో మంతనాలు జరిపి 2 పార్టీలు కలిసి పోటీ చేసేలా ప్రియాంక పావులు కదిపారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్లో సిద్ధు చేరిక వెనుక కూడా ప్రియాంక హస్తం ఉందనేది పార్టీ నేతల వాదన. అలాగే రాహుల్ గాంధీ కార్యాలయ పనులను కూడా ప్రియాంకే చక్కబెడుతున్నారు అనేది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి. ములాయం కుటుంబం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన మొట్టమొదటి మహిళ డింపుల్. కనౌజ్ నుంచి పార్టీ తరపున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న డింపుల్కు ఘనమైన చరిత్రే ఉంది. ఆమె కుటుంబం ఉత్తరాఖండ్కు చెందింది. సైనిక కల్నల్ ఆర్సి రావత్ కూతురైన డింపుల్ రాజపుత్ర కుటుంబానికి చెందినవారు. పూణే, డెహ్రాడూన్, లక్నో స్కూళ్లలో చదివిన ఆమె ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అఖిలేష్తో ఆమెది ప్రేమ వివాహం. 2013లో భారత వ్యాపార మండలి భేటీల్లో పార్లమెంటు సభ్యులనుద్దేశించి చేసిన ప్రసంగంతో ఆమె ప్రతిభ బయటపడింది. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలో ఆమె తెర వెనుక ఎత్తుగడలు వేస్తున్నారు. పార్టీ ర్యాలీల్లో భర్త పక్కనే ఉంటూ ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేసే ముందు కూడా భర్త పక్కనే ఉన్నారు. ఆమె రాజకీయాలను వేగంగా ఆకలింపు చేసుకుంటారని, భర్తకు సరైన సలహాలు ఇస్తారని పార్టీ నేతల అభిప్రాయం. రాజకీయాల్లో డింపుల్ ఎంత హుందాగా వ్యవహరిస్తారో కుటుంబ పరంగా కూడా అంతే పద్ధతిగా ఉంటారు. మరిది ప్రతీక్ యాదవ్ వివాహంలో సరదాగా చిందేసిన, మామ ములాయం సింగ్ యాదవ్ మనసు నొచ్చుకోకుండా వ్యవహరించినా ఆమెకే చెల్లింది. చిన్నత్త సాధనా గుప్తాకు కూడా డింపుల్ అంటే ఇష్టం. అందుకేనేమో పార్టీలో కలహాలు ఏర్పడినప్పుడు అఖిలేష్పై ములాయం మండిపడ్డారు. కానీ కోడల్ని ఒక్క మాట కూడా అనలేదు. నిజానికి అఖిలేష్ యాదవ్తో ప్రియాంక గాంధీకి పెద్దగా పరిచయం లేదు. కానీ డింపుల్తో మాత్రం ఆమెకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని సమాచారం. ఒకానొక దశలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి.
కాంగ్రెస్కు 80 సీట్లకు మించి ఇవ్వడానికి అఖిలేష్ అంగీకరించలేదు. ఆ టైంలో ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారని చెబుతారు. డింపుల్తో తనకున్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని డింపుల్తో ప్రియాంక మాట్లాడించారని సమాచారం. ప్రియాంక తరపున ఓ వ్యక్తి డింపుల్ని కలవడం, ఆ తర్వాత అఖిలేష్కు డింపుల్ నచ్చజెప్పడం కూడా చకచకా జరిగిపోయాయిట. దాంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైందని అంటారు. దృఢమైన రాజకీయ వారసత్వం, బలమైన ఆకర్షణ కలిగిన ఈ ఇద్దరు మహిళలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. డింపుల్ ప్రియాంక జోడీ సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమిని విజయతీరాలకు చేరుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినీ తెరపై ప్రకంపనలు సృష్టించిన బాహుబలి ఇప్పుడు ఉత్తరాఖండ్లో కాలు మోపాడు. ఒకే ఒక్కడు రాష్ట్రం మొత్తాన్ని తన భుజంపై మోస్తూ దుమ్ము రేపుతున్నాడు. ఇందుకు బాహుబలికి ఉత్తరాఖండ్లో ఏం పని? సీ ది స్టోరీ. బాహుబలి దర్శకునిగా రాజమౌళి స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. హీరోగా ప్రభాస్ కెరీర్లో మరపురాని, మరిచిపోలేని మూవీ. ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అదొక తీపి జ్ఞాపకం. ఇప్పుడు ఆ సినిమా ఉత్తరాఖండ్ను ఊపేస్తోంది. కాకపోతే మూవీలో దర్శకుడు, నటీనటులు మారిపోయారు. కొత్త వారితో తెరకెక్కిన ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ హల్చల్ చేస్తోంది. బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందులో ఎవ్వరంట అన్న పాట మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. హీరోయిజం మొత్తం ఆ పాటలో కనిపిస్తుంది. ఇప్పుడు అదే పాట ఉత్తరాఖండ్లో దుమ్ము రేపుతోంది. ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఉత్తరాఖండ్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న హస్తం పార్టీ ఓటర్లను ఆకర్షించడానికి బాహుబలి సినిమాను వాడుకుంది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ రావత్ను ఏకంగా బాహుబలిని చేసింది. ఉత్తరాఖండ్ పోరాట యోధుడు హరీష్ రావత్ అని టైటిల్ పడుతుండగా పాట మొదలవుతుంది. బాహుబలిలో శివలింగాన్ని ప్రభాస్ ఎలా తన భుజంపై ఎత్తుకుంటాడో అంతకు మించి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హరీష్ కూడా ఉత్తరాఖండ్ భాగాన్ని ఎత్తుకుంటాడు. ఆ సీన్ చూసి బీజేపీ చీఫ్ అమిత్ షా అవాక్కవుతారు. కొసమెరుపేంటంటే రాజమౌళి బాహుబలిలో భారీ శివలింగాన్ని ప్రభాస్ అమాంతం భుజంపై పెట్టుకున్నప్పుడు సాధువుగా నటించిన తనికెళ్ల భరణి ఎంతగా సమ్మోహితుడై అవాక్కవుతాడో కాంగ్రెస్ బాహుబలిలో హరీష్ రావత్ ఉత్తరాఖండ్ భూభాగాన్ని అమాంతం భుజంపై పెట్టుకున్నప్పుడు ప్రధాని మోదీ అంతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.